back I came here first time and had fellowship with you people. అప్పుడు తంగవేది గారు వారి పిల్లలు, మరి సహోదరి జాన్ శాంసన్ గారు, మరి వాళ్ళ పిల్లలు జాన్, వీళ్ళందరూ కూడా ఆ దినాల నుంచి మాకు ఎంతో బాగా పరిచయం. కనుకనే ఫర్ ద లాస్ట్ 10 years I couldn't come. Anyway, God has given His grace to come here for one more time. దేవునికి వాక్యం చదువుకుందామండి. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. Hebrews chapter 6. Shall we all read verses 1 and 2 together? Hebrews chapter 6 verses 1 and 2. All together, please. Hebrews chapter 6 verses 1 and 2. Therefore, leaving the discussion of the elementary principles of Christ, let us go on to perfection, not laying again the foundation of repentance from dead works and of faith toward God, of the doctrine of baptisms, of laying on of the hands, of resurrection of the dead, and of eternal judgment. And this we will do if God permits. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, క్రీస్తు వారి ఘనమైన నామంలో నీ పాదాల దగ్గరికి వచ్చి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఉదయకాలం నుంచి మీరు మాకు ఇచ్చిన ఎంతో సంతోషకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధ బలను సమీపించే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా తండ్రి నాయన, సమయంలో నీ వాక్యాన్ని కొన్ని నిమిషాలు మేము ధ్యానించే ఉండగా నీ సన్నిధి మాకు దయచేయండి. బలహీన ప్రభా, నేను సిలువు చాటు మురుగుపరిచి మీరే మాట్లాడమని కోరుతున్నాం. స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు వారి ఘనమైన నామాన్ని ప్రార్థన వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఎంతో బలమైంది. దాని నుంచి మనకి ఆయన దేవుని వాక్యం ద్వారా ఆయన సిద్ధాంతాలు, డాక్టరీన్స్, ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు, శాసనాలు ఇవన్నీ కూడా మనకి దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. God's word is very powerful, and through His word the Lord has been giving us the principles, the doctrines, and the instructions and the oracles. వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి కొరకైనటువంటి జీవితం, అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం, ఆత్మీయమైన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. By this we learn that the Lord's desire is that we may have a life that is pleasing unto the Lord in the light of His word. ఆయనకి భయపడే జీవితం మనం కూడా కలిగి ఉండాలి. Also we should have a God-fearing life. దేవునికి వాక్యంలోనూ ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. We see that there are many principles in the God's word. ఉదాహరణ చూసినట్లయితే డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజం, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. We can see several such doctrines like doctrine of baptisms, doctrine of Trinity. We can see these. కనుక ఈ విధంగా దేవునికి వాక్యం మనకి ఎంతో స్పష్టంగా బయలుపడుతుంది. In this way, God's word is very clearly shown to us. దీనిలో ప్రాముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, దేవుని యందు దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. The most important thing I would like to stress here is about how to live a God-fearing life. ఉదాహరణకి అబ్రహాం జీవితం తీసుకున్నట్లయితే, అబ్రహాము గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఆదికాండం 22:12 చూడండి. As an illustration, for example, if we look at life of Abraham, shall we turn to Genesis chapter 22? Genesis chapter 22 and verse 12. Verse 12. Genesis chapter 22, and shall we read verse 12? 12. Genesis chapter 22, thank you sister. Genesis chapter 22 verse 12, he said, "Do not lay your hand on the lad or do anything to him, for now I know that you fear God, since you have not withheld your son, your only son, from me." అబ్రహాము దేవునికి ఎంత విధేయుడైనాడంటే,
తన ఒక్కగానైనటువంటి కుమారుని చంపడానికి కూడా వెనకదీక కత్తి తీసుకున్నాడు. As we can see here, the obedient life of Abraham, he was so obedient unto the Lord, so much so that he was not even withholding from, killing his son. దేవునికి ప్రాధాన్యత ఇచ్చినాడు, మొదటి స్థానం ఇచ్చినాడు తన జీవితంలో. He has given prominence and the first place to God in his life. దేవుని ప్రేమించినాడు. He has loved God. దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. He has put his trust and faith in the Lord. దేవునికి విధేయత చూపిస్తున్నాడు. He has shown his obedience towards Lord. కనుకనే తనకి రెండో సంగతి ఆలోచించకుండా కత్తితో తన కుమారుని చంపడానికి ఎత్తినప్పుడు దేవుడు చెప్తున్నాడంటే, నీ ఒకగానైనటువంటి కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక దీనిని బట్టి నీవు నన్ను నా యందు భయం కలిగినటువంటి వాడిగా ఉన్నావని చెప్పి నేను గ్రహిస్తున్నాను అంటున్నాడు. And God testified and stated that when you have not withheld the knife to slay your son, I have seen how you are fearing God, and without any second thoughts you are obedient unto me. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దేవుని ఎడల భయం కలిగి జీవించవలసిన వారంగా ఉన్నాం. Dear brother and sister in Christ, we are bound to be living under fear. We have to live a God-fearing life. అనగా దేవునికి మనం చూపించవలసిన గౌరవం, దేవుని ఎడల మనకు కలిగిన ప్రేమ, దేవునికి విధేయత, దేవునికి మన జీవితంలో ఇవ్వాల్సిన మొదటి స్థానం మర్చిపోకూడదు. So therefore we should not forget the fact, the love and the respect that we have to show and the obedience we have to show, and therefore we have to remember that this is a obedient life unto the Lord. ఈ విషయంలో మనకు కలిగి ఉండవలసినటువంటి జీవితం ఏంటంటే ఒక 5 పాయింట్లు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. I would like to share 5 points as how we should lead a well-pleasing such a life today. దేవుడు ఉన్నాడనే కాన్షియస్ తోటి మనం జీవించాలి. We have to live with the consciousness of God's existence. God conscious life. God conscious life. కనుక అది ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నేను చూస్తున్నాడు, నా తలంపు రాకముందే ఆయన గ్రహిస్తున్నాడు, నా మాట రాకముందే ఆయన వింటున్నాడు, నా యొక్క చేసే పని అన్ని కూడా ప్రతిదీ ఆయన చూస్తున్నాడని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాల్సిందే. We have to always remember the fact that my Lord is aware of the word, the thought and even the deeds even before they are originated. కీర్తన 139 చూడండి. Shall we turn to Psalms 139? Psalms 139. కొన్ని వచ్చిన చదవండి. Yes, Psalms 139, we can see verse 1. Verse 2, you know my sitting down and my rising up. You understand my thought afar off. And Lord, in verse 3, you are acquainted with all my ways. And also we can see verse 4, for there is not a word on my tongue. Behold, O Lord, you know it altogether. కనుక ఈ విధంగా చూస్తే ఆయన మన మాట నోటి నుంచి మాట రాకముందే ఆయనకి తెలుసు మనం ఇది మాట్లాడుతున్నామని. Before the word comes out of our mouth, our Lord is very well aware of those words. మన మాటలు ఆయన వింటున్నాడు. The Lord is hearing to all our words. మన తలంపులన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. The Lord is aware and cognizant of all our thoughts. మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన గమనిస్తున్నాడు. The Lord is observing all the deeds that we do. మనం ఎవరు చూడటం లేదులే అని అనడానికి లేదు. We cannot say that nobody is watching me. ప్రత్యేకంగా విశ్వాసులైనటువంటి మనలో కూడా ఇది చాలా జాగ్రత్తగా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. More importantly and very specifically, the believers, like we have to be very careful of these words and to lead a very careful life. ఆయన మన జన్మం కూడా ఆయనకి తెలుసు. He knows. Yes. అదే విషయాన్ని అదే 139 కీర్తనలోనే తను చెప్తున్నాడు, దేవా నేను తల్లి గర్భంలో ఉండగా నువ్వు చూసావు, నా ప్రతి ఒక్క అవయమును కూడా నువ్వే నిర్మించినావు అని చెప్తున్నాడు. He also is aware of our birth. We can see in verse 13, it says, for Lord, you know my inward parts, you have covered me in my mother's womb. కనుక దేవుడు మనల్ని మన పుట్టుక నుంచి మన సృష్టికర్త అయినటువంటి దేవుడే. So our Lord, right from our birth, he is our creator. ఆయన మనల్ని ఏదో ఖండించాలి, మనల్ని ఏదో గద్దించాలి అనే ఉద్దేశంతో కాదు, కానీ
ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడిగా మనం గ్రహించాలి. We can also remember the fact that He is a loving God and not to condemn us or not to chastise us, but He is a loving God in our lives. మనం చిన్న పొరపాటు చేసినా కూడా ప్రభువా అని చెప్పి వెళ్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to forgive us even though we make a small mistake. కనుక ఆయన యందు భయం కలిగి ఉండాలంటే ఆయన గౌరవించాలి. నా దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన నా నుంచి ఆయన నేను లోబడి జీవించాలని, ఆయన ప్రేమించాలని ఆయన కోరుతున్నాడని మనం ఎప్పుడు కూడా మన జీవిత యాత్రలో ముందు ఉండాలి. So we have to be very cautious of the fact that our Lord, who desires that we live a God-fearing life, that we respect, we honor Him as a God who has created us and who is watching over us. ఇది మొట్టమొదటిగా నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. మొట్టమొదటిగాను వీ షుడ్ బి గాడ్ కాన్షియస్ పీపుల్గా మనం ఉండాల్సిందే. In very simple terms, I am articulating, first and foremost, it is we should be aware that we are God conscious people. రెండవదిగా మనం క్రైస్ట్ సెంటర్డ్ పీపుల్గా మనం ఉండాలి. Secondly, we should be like Christ centered people. మన జీవితం దేవుడు క్రైస్ట్ సెంటర్డ్ జీవితంగా మనం ఉండవలసిందే. Our lives should be Christ centered. మనం ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటున్నట్టయితే మాత్రం మనం నిజంగాను ప్రభుని మనం కేంద్రీకంగా కలిగి మన చేసే మన జీవితం అంతా అట్లా ఉండవలసిందే. We who are called as children of God, all that lives should be Christ centered and Christ focused lives. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నీలించి నాలించి రావాలి. The Lord Jesus Christ's love should be displayed and should be spread from you and me. ఆయన చూపించిన దయ, కృప, కనికరం ఇవన్నీ కూడా మనం చూపించాలి. The favor, the grace and the mercy that He has shown, all these attributes should be shown from our lives. అది లేకుండాను మనం ప్రభు బిడ్డలం అని చెప్పుకున్నట్టయితే దేవుని భయం లేనటువంటి వారుగా ఉంటాం. If we do not show such attributes, we will be like children living without the fear of God. ప్రియ సహోదర సహోదరి, మనం దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నామా లేదా? Dear sister, dear brother, are we living a life that is reflective of God, fearing God? ప్రభు యొక్క ప్రేమను మనం చూపిస్తున్నామా? Are we showing God's love? ఎవరైనా మన ఏళ్ళ తప్పుదం చేసినట్టయితే మనం క్షమించే గుణం మనకుందా? If anybody is doing a wrong, are we ready towards us? Are we ready to forgive them? ఏ విధంగా మనం ఇతరుల ఏళ్ళ మనం చూపిస్తున్నాం, బయట ప్రజల ఏళ్ళ మనం ఏ విధంగా చూపిస్తున్నాం? What is our attitude towards others and towards outsiders? కనుక ఇది రెండవదిగా మనం మనసులో ఎప్పుడూ పెట్టుకోవాల్సిందే, నేను క్రైస్ట్ సెంటర్డ్ చైల్డ్గా ఉన్నానా లేదా? So this is the second thought that we should always keep in our hearts and minds. Am I leading a Christ-centered life? ఇదే విధంగాను మూడవదిగా స్పిరిట్ ఫిల్డ్ జీవితం మనం ఉండాలి. Thirdly, we should also have a spirit-filled life. కనుక మనం మన పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడుతూ ఉండాలి. We should be controlled by the Holy Spirit. Ephesians 5:18 చూడండి. Shall we turn to Ephesians chapter 5 and verse 18? Ephesians chapter 5 and verse 18. Be not drunk with wine wherein is excess, but be filled with the Spirit. కనుక మనం ఆత్మ చేత నింపబడి ఉండాలి. So therefore we can see that we should be filled with the Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉండాలి. We should be led by the Holy Spirit. మన యొక్క జీవితం మరి దేవుని పరిశుద్ధాత్మ చేసేది మొట్టమొదటి ఏంటంటే మన జీవితం పరిశుద్ధంగా చేస్తుంటాడు. So work of the Holy Spirit that is firstly done is about making us holy. మనం ఏదన్నా ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తుంటాడు. So the God of Holy Spirit will remind us and will show us if we do any small mistake. కనుక పరిశుద్ధాత్మని లోబడి మనం జీవించవలసిందే. And therefore we have to be obedient to the Holy Spirit. కనుక ప్రియ సహోదర సహోదరి, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారుగా మనం ఉన్నామా లేదా? మూడవదిగా మనం ప్రశ్నించుకోవాలి. Dearly beloved, the third question that we need to pose it to ourselves is about, are we leading a life that is full of Holy Spirit? అప్పుడే నిజంగా మనం ఆ యొక్క దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నామని మనం గ్రహించవచ్చు. Only then we can realize the fact that we are leading a God-fearing life. నాలుగవదిగా మనం చూసినట్టయితే, Fourthly,
చర్చ్ ఓరియంటెడ్ లైఫ్గా మనం ఉండాలి. The fourth aspect is about a church-oriented life. మనం సంఘంలో మనం చేర్చబడినాం, We are brought into the church, అది ఎంతో విలువైందని చెప్తూ వస్తున్నాం. so we have been reminded that it is such a precious thing. మనం లోకం నుంచి విడిపింపబడి మనం పిలువబడినటువంటి వారం We have been delivered and separated from the world and been called into the church. కనుక మనం ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. So therefore, we have to lead a very holy and sanctified life. దాని కొరకే దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆ యొక్క 4 విషయాలు: అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విశిష్ట, ప్రార్థనలో మనం ఎడతెగక ఉండాలని. And therefore, for that reason, the Lord has given us the 4 pillars of being steadfast in doctrine, apostles' doctrine and fellowship, in breaking of the bread and in prayers, Acts 2:42. కనుక మనం సంఘ చర్చ్ ఓరియంటెడ్ అంటే మనం ఆరాధనకి వస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా, ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా, ప్రార్థన కొరకే వస్తున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ స్టడీస్కి వస్తున్నామా, ఇక్కడ సంఘంలో జరిగే ప్రతి విషయంలో కూడా మనం పాలు పొందుతున్నామా లేదా. A church-oriented life means about, the question is about the participation. Are we participating in coming to the worship services? Are we participating in the prayer meetings and in the Bible studies? And that's reflected in a church-oriented life. మన జీవితం ద్వారా ఇతరులు ఎంతమందికో క్షేమాభివృద్ధి వస్తుందా లేదా. Through our lives, is there any benefit and goodness to others? మన ఇక జీవితం ద్వారా మనం ఇక్కడ ఒక రకంగాను బయట ఒక రకంగా ఉంటున్నామేమో జాగ్రత్త. So be careful. Are we leading a double life, like living one such life here in the church and outside it's a different life? కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడనే సంగతి మనం మర్చిపోవద్దు. Let's not forget the fact that God is watching over us. ఈ సందర్భంలోనే మన జీవితాలు చూసుకున్నట్టయితే చాలామంది చూస్తాము, ఎవరేం చూస్తున్నారులే, మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చని బయటికి వెళ్ళి అనుకునే వాళ్ళు ఉండి, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం చాలా పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఇక్కడ కనపడతారు. బయటికి వెళ్ళిన తర్వాత వారి ఇష్టమైన జీవితం, వారి మాటలు, వారి చేతలు చూసినట్టయితే అతి భయంకరంగా ఉన్న ప్రదేశాలు మనకు తెలుసు. So we know of the fact that believers also in the church appear to be very holy, and when they step out, their lives are completely in contradiction to what they preach and share and reflect here, completely according to their own will and according to their whims and fancies. దీనిగాను ఎగ్జాంపుల్గానే చెప్తాను. దేవునికి మహిమార్థంగా ఒకసారి మేమంతా కూడా కాన్ఫరెన్స్ కాల్లో కూర్చున్నాము, అందరు చీఫ్ ఇంజనీర్స్, డైరెక్టర్స్ కూర్చున్నాం. అప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి ఒక లడ్డు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. For the glory of God, let me share an illustration. At one point of time, a lot of directors and engineers, they were all seated. We were all seated in a round table conference, and one man placed a small food item as a laddu there. వారి ప్రసాదం తిరుపతి నుంచి వచ్చిన ప్రసాదం అని చెప్పాడు. And he told us that it is brought from it is basically from a Hindu temple at Tirupati. దాంట్లో ఆ డైరెక్టర్ ఒక చిన్న ముక్క తీసుకుని పక్కన పాస్ చేశాడు. So one director picked up a small fragment and he has passed it on to the next person. తర్వాత మిగిలిన అందరూ కూడా చీఫ్ ఇంజనీర్స్ ఉన్నాం. అది లైన్గా వస్తున్నప్పుడు ఒక గడ్డం ఆయన ఉన్నాడు, ఆయన చక్కగా తీసుకుని తిన్నాడు. Yeah, so it is being passed over, and then it was being handed over from one person to the other person, and it came to the turn of one person with a beard. He picked it up and he ate it. ఆయన పేరు బేగ్. His name is Beg. దాని తర్వాత ఛాన్స్ నా దగ్గరికి వచ్చింది. After that, it was my chance. దాన్ని నేను సైడ్ పంపించాను. I gently has passed it on. ఇమీడియట్గాను మా డైరెక్టర్ అంటాడు, విజయ్ కుమార్ ఎందుకంటే తీసుకోరు, ఏదో స్వీట్ కింద తీసుకోండి, ఏముంది, సాహిబ్ గారు ఆయనే తీసుకోగలేదు కానీ అని చెప్పి అని అన్నాడు. So noticing that, my director has pointed out and saying, like, Vijay Kumar, why did you not take it? It's just a sweet, and even the person next to you with a beard, even he could eat it, and why did you not? నో అని చెప్పి పక్కన ఆయనకి ఇచ్చేసాను. అని దానికి మనం మొహమాట పడడానికి లేదు, లోక మర్యాద గురించి చూసుకోవడానికి లేదు. కానీ మనం ప్రభు బిడ్డలం కనుక సంఘంలో ఉన్నా బయట ఉన్నా కూడా దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి, దేవుని కొరకే నిలబడాలి. Whether we are in the church or whether we are outside the church, we have to be with firmness, without any hesitation, without any shyness. We have to be very firm and to stand for the Lord.
అలాగే మరో చిన్న సంఘటన, మా ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ వచ్చింది. Another small example, there was an inauguration of an electric substation. అప్పుడు మినిస్టర్స్ పొలిటికల్ వాళ్ళు, తర్వాత ఇంజనీర్స్ అంతా కూడా ఉన్నారు. There were political leaders and the ministers and other engineers there. వారందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. Everybody was coming and breaking a coconut there. దాని తర్వాత మొట్టమొదటి మినిస్టర్ కొట్టాడు, దాని తర్వాత మిగిలిన లేరు. మన నా టర్న్ వచ్చింది. నేను ఐ వాజ్ ద సూపర్ ఇంజనీర్ ఆఫ్ దట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. I was the superintendent of that Engineer. district, chief engineer or superintendent of that particular district. So everybody was taking the turns and breaking the coconut and taking the turns. The minister did that first and the others did it, my seniors, and then it was my turn. దెన్ అది ఆ ఏరియా ఇన్ఛార్జ్ నేనే. I was the in charge of that area. ఈవెన్ దెన్ వెన్ మై టర్న్ కేమ్ ఐ ఆస్క్డ్ మై అసిస్టెంట్ టు బ్రేక్ ఇట్. So it was when it was my turn, I asked my assistant to break it instead of me. దెన్ ద కన్సర్న్డ్ రెవెన్యూ మినిస్టర్ అది అంటాడు, ఏంటండి ఎస్సీ గారు మీరు కొట్టడం లేదని. That was noticed by that minister there, and he questioned me like, why you're the chief engineer, why are you not breaking it there? దాని పక్కనే ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన క్రిస్టియన్ అండి, ఆయన చేయడు అని అన్నాడు. So the district president there, he was noticing, he was next to me and he said, he is a Christian sir and he would not break that. సో దట్ షుడ్ బి, అంటే నేను చెప్పొచ్చేదంటే నా ఇదేమి కాదు, దేవుని కృపను బట్టి మనం ప్రభు కొరకే నిలబడాలనే సంగతి చెప్తున్నాను. I'm only sharing this to encourage that we should stand for the glory of God. అఫ్కోర్స్ దాని మూలంగా ఎటువంటి రిపల్కేషన్స్ ఏమైనా రావచ్చు, ఒకవేళ నన్ను ట్రాన్స్ఫర్ అన్నా చేయొచ్చు ఆయన. కానీ మనం ప్రభు కొరకే దేని గురించి మనం విచారపడక్కర్లేదు. ప్రభు మన పక్షాన ఉన్నాడని మనం ధైర్యంగా నిలబడి ఉండవలసిందే. Sure, there might be some cost to pay for it, there may be some repercussions, but doesn't matter. Regardless, we have to be very firm for the Lord and we have to stand for the Lord. When I was in నా సర్వీస్లో ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే అక్కడికి వచ్చినట్టయితే హెల్ప్ చేసేవాడిని. When I was working and doing as a government official there, I would help anybody who approaches me. నాకు సంబంధం లేకపోయినా కూడా దగ్గర వచ్చి కూర్చున్నారంటే వాళ్ళతో కూర్చుని వారి సమస్య తీర్చేవాడిని. Yeah, I used to help them regardless of whether I know them or not, whether they are related or not. I used to help them. ఇది ప్రభు యొక్క ప్రేమ. దాని తర్వాత ఇతరులకు మనం సాయం చేయగలిగి చేయకపోతే పాపం. Yeah, it is to show the love of God, and if we can help and if we do not, if we have an ability to help and we do not do that, and it is also a sin. కనుకనే నేను ఇక్కడ మీకు చెప్పవచ్చేదంటే, దేవుని భయం కలిగినటువంటి బిడ్డలు మనం తప్పకుండా ప్రభు కొరకే నిలబడాలి. As God-fearing children, the point that I am reminding all of us is that we should stand firm for the Lord. God centered, God conscious people గాను, God Lord's Christ centered people గాను, church spirit filled people గాను, church oriented people గాను ఉండాలి. God conscious people, Christ centered people, spirit filled people and church centered people. These are how we are bound to live. ఎవరైతే చర్చ్ ఓరియంటెడ్ పీపుల్గా ఉంటారో వాళ్ళు హెవెన్ ఓరియంటెడ్ పీపుల్గా ఉన్నట్టే. Those who are church oriented people here, you can be assured that they are also heaven oriented people. ప్రభు కొరకై ఎదురు చూచేవారుగా ఉంటారు. And they will be the ones that who are waiting for the Lord. ఇంతేకాకుండా ఐదవది కాదు, మనం వర్డ్ మోటివేటెడ్ పీపుల్గా ఉండాలి. Fifth aspect, we should be like word motivated people. మన లైఫ్లోనూ దేవునికి వాక్యం ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం వినువాను మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించాలని చెప్పబడినట్టుగా, యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మనం వాక్యానుసారంగా జీవించాలి. As we were reminded in James' epistle, right, we can see that we should not only be the hearers but also be the doers, and doers in the light of the word. దేవుని యొక్క వాక్యం మనకి అద్దం వంటిది. God's word is like a mirror. దేవుని యొక్క వాక్యం మనకి జుంటి తేరు దారుల వంటిది. It is much sweeter than honey. దేవుని యొక్క వాక్యం మనకి సంతోషాన్ని ఇస్తుంది. Word of God, it will give us joy. దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది. Word of God will comfort us. కనుక ఇన్ని
మేలు ఇచ్చినటువంటి దేవునికి వాక్యానుసారంగా మనం ఎందుకు జీవించాం? Why should we not why should we not lead a life that is of God's word when we have so many blessings? కనుక దేవునికి వాక్యానుసారంగా మనం జీవించవలసిందే. And therefore we are reminded that we should live according to the word of God. ఇవి కలిగినప్పుడు నిజంగా దేవుని భయం కలిగిన వారుగా మనం ఉంటాం. When we possess all this, and then we can say that we are leading God-fearing life. ఎందుకంటే దేవునికి గాడ్ ఫీరింగ్ పీపుల్గా ఉన్నట్టు వారు ఆత్మీయంగా బలపడి ఎదుగుతాం. As God-fearing people, we will be growing strong in spiritual aspects. కనుక ప్రియ సహోదర సహోదరి, మీకు షార్ట్గా చెప్పాలంటే మీ టైం అయిపోతుంది కనుక నేను చెప్పేది ఏంటంటే మీరు మనకి కలిగిన ఈ 5 విషయాలు మన మనసులో పెట్టుకుందాం. In this brief meditation, because of lack of time, if we have to do the takeaways are these 5 aspects. రిపీట్ చేయండి. The takeaways, what are the 5 takeaways here? Firstly, it's God-conscious people. Secondly, Christ-centered people. Thirdly, Spirit-filled people. Fourthly, church-oriented people. And fifthly, word-motivated people. ఇవి మనం అందరం కూడా కలిగి ఉన్నాయి. మన యాత్రా జీవితంలో ఉందాం. దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఆయన కొరకే మనల్ని వాడుకుంటాడు. May the Lord bless us and strengthen us and enable us to use us in this spiritual journey and for His glory. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. May the Lord bless this word.